గత పాలనలో జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తే మీరు పదింతలు తప్పులు చేస్తారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ సంగం బ్యారేజ్ కి మేకపాటి గౌతమ్ రెడ్డి, పెన్నా బ్యారేజ్ కి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేర్లు మార్చడం మంచి పద్ధతి కాదన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పేర్లు మార్చి తప్పు చేసుండొచ్చు, మీకు కూడా 10 పేర్లు మార్చడం మంచిదేనా అని ప్రశ్నించారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సింది పోయి ప్రజలను మభ్యపెట్టడం తగదన్నారు. సరైన నిర్ణయాలు తీసుకుని మంచి పాలన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు 2014లో అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది, మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ సందర్భంలో నా పార్లమెంట్ సీటు గెలవడానికి కూడా ఆత్మకూరు నియోజకవర్గం చాలా ఉపయోగపడింది అనేది అందరూ మనకు తెలుసు. తర్వాత 2019లో కూడా శాసనసభ్యుడిగా గెలిచి ఆయన రాష్ట్రం మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకున్నారు. మంచి శాఖలు కూడా నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఐటీ, ఇండస్ట్రీ, కామర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లా వివిధ శాఖలు కూడా ఆయనకి అప్పచెప్పడం జరిగింది. ఆయన మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. రాష్ట్రంలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి వ్యక్తి అనే కార్యక్రమం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఉన్నట్టుండి అదృశ్యమైపోయాడు ఆయన. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జ్ఞాపకార్థం మన జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరు కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి సంగం బ్యారేజ్కి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది ఆయన పేరు మీద. అది అందరూ పెద్ద సభ జరిపారు, చాలా మంది ప్రజలు వచ్చారు, అందరూ చూశాము. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలు. ఆ సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు గారు మన ప్రభుత్వానికి వచ్చాడు, తిరిగి 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన వచ్చిన సందర్భంలో వచ్చిన వెంబడే దాదాపు 9-10 పేర్లు, 10-11 పేర్లు మార్చేయడం జరిగింది. దానిలో గౌతమ్ బాబు పేరు కూడా సంగం బ్యారేజ్ తీసేసి ఒట్టి సంగం బ్యారేజ్ అని పెట్టాడు. అట్లాగే నెల్లూరు బ్యారేజ్ నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజ్ అని పెట్టుంటే అది కూడా తీసేయడం జరిగింది. ఆయన మరి ఆయన శ్రీనివాసులరెడ్డి గారు కూడా ప్రజానాయకుడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, నిజాయితీ పరుడుగా ఆ రోజుల్లో మనం అందరం భావించేవాడు. అటువంటి ఆయన పేరు కూడా తీసేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో పలు పేర్లు తీసేయడం జరిగింది, 10-11 పేర్లు తీసేయడం జరిగింది. ఇప్పుడు ఈయన కొత్తగా 4వసారి ముఖ్యమంత్రి అయి 75వ సంవత్సరం నడుస్తుంది ఆయనకి, 74 పూర్తయినాయి కబులు. మరి తిరిగి ఆయనకు అధికారం ఇవ్వడం జరిగింది, ఏదేదో వాగ్దానాలు చేసిన మీదట. ఆ పరిస్థితుల్లో ప్రధాన అజెండా ఇది పెట్టుకున్నాడు, ఈ పేర్లు మార్చే కార్యక్రమం. అది అవసరమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేసి ఉండవచ్చు, ఆయన ఒకటే అర్థం తప్పు చేసి ఉండొచ్చు. ఆయనకి 10 తప్పులు చేయాలన్నా దానికి? నీకింత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఇంత రాజకీయ అనుభవం, ఇంత మేధావితనం, ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పుకుండే ప్రచారం చేసుకునే వ్యక్తి ఇది ఈ ప్రథమ అజెండాగా పెట్టుకుని 10-11 పేర్లు వరుస పెట్టి మార్చేశాడు. దీనిలో చూస్తే గౌతమ్ బాబు జీవో ఇచ్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన వల్ల జీవోలో దాదాపు 9 పేర్లు ఒక చోట, 10 ఇంకొక 2 పేర్లు ఉన్నట్టుంది, 11. ఇంకా ఎన్ని మారుస్తాడో మనకు తెలియదు. అది చాలా అవసరం ఇప్పుడు. అది చేశారు ఆయన. అంటే రాజకీయాల్లో అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, అది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కాకపోతే ఎవరు ఏం పని చేశారనేది. మరి మీరు చెప్పినటువంటి వాగ్దానాలని నెరవేర్చాలి కదా, ప్రథమ అజెండా అది పెట్టుకోవాలి కదా. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అది నెరవేర్చాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన దాదాపు మేనిఫెస్టో చెప్పిన అన్ని కార్యక్రమాలు దాదాపు 95-96%, 97% కూడా పూర్తి చేశారు. మీరు 14లో ఇచ్చినటువంటి అజెండాలో అప్పుడు చెప్పినటువంటి మేనిఫెస్టో తీసి దాచిపెట్టడం జరిగింది. దానిలో చెప్పినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు రైతు రుణమాఫీ 86,000 కోట్లకు పైగా, అలాగే డ్వాక్రా మహిళలకు 14,000 కోట్లు, ఇవన్నీ రద్దు చేస్తామన్నారు. అవి చేయకపోగా మేనిఫెస్టోని కనపడకుండా చేసి పెట్టాడు ఆయన. ఆ పరిస్థితుల్లో మళ్ళా తిరిగి ఇప్పుడు చాలా చెప్పారు మీరు. తల్లికి వందనమని అసలు ఎవరు తలపెట్టినటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా?
అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.